అందరికీ నమస్తే. ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్క తెలంగాణ సంపదను దోచుకుంటున్నారు. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులను సమన్వయం చేసి కమిషన్లు వాటాలు పంచాయతీ లేకుండా పంచి ఇల్లుల పంచాయతీ పోటీ తీసినట్టు మెగా కృష్ణారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తగులుకున్నాడు తెలంగాణ. అక్కడనే విన్నారు. ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్టిన డైలాగ్ ఇది. మెగా పైన పీసీసీ అధ్యక్షుడి హోదాలో, అంతకుముందు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, తెలుగుదేశం నాయకుడిగా మెగా కృష్ణారెడ్డి పైన, మెగా సంస్థ పైన రేవంత్ రెడ్డి అంతెత్తున విరుచుకుపడేటోడు. మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డి పైన అయితే తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించేటోడు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచి రేవంత్ రెడ్డి సీఎం అయినాక అందరూ ఇంకా మెగా కంపెనీకి శంకరగిరి మాన్యాలే గతి అనుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ సంస్థ మీద రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ ఆ స్థాయిలో ఉండేటివి. అయితే ఏమైందో ఏమో కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ఈస్ట్ ఇండియా కంపెనీతోని దోస్తానా చేస్తుండు. ఎంతలా అంటే ప్రాజెక్టులను కృష్ణారెడ్డి చెప్తే డిజైన్ చేసే స్థాయిలో రేవంత్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యిండు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా పైన మాట్లాడిన రేవంత్ ఇప్పుడు ఆ సంస్థ మీద ఈగ కూడా వాలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. సుంకిశాల డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ రిటైనింగ్ వాల్ కూలిపోయిన ఘటన బయటకు పొక్కకుండా ఇదే సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేసిండు. కానీ దురదృష్టవశాత్తు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు తీసిన వీడియో బయటకు వచ్చింది కదా. అప్పుడు రేవంత్ మెగా దోస్తీ బండారం బట్టబయలైంది. అయితే సుంకిశాల ప్రమాదానికి మెగా సంస్థ నిర్లక్ష్యమే కారణమని, ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంక్వైరీ కమిషనే నివేదిక ఇచ్చింది. అంటే ఏం చేయాలి? తెలంగాణ ప్రభుత్వం ఏ శాఖల టెండర్లు పిలిచినా కూడా మెగా ఇంజనీరింగ్ సంస్థ పాల్గొనకుండా చెయ్యాలి అని ఎంక్వైరీ కమిషన్ తేల్చి చెప్పింది. కానీ మెగా కృష్ణారెడ్డితో ఉన్న దోస్తానతోని రేవంత్ రెడ్డి ఆ సంస్థ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలే. తన సొంత నియోజకవర్గం కొడంగల్తోని పాటు నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలకు నీళ్ళిచ్చే కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ పనులను మెగాతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్కు అప్పగించారు. ఈ టెండర్లకు సంబంధించిన టెక్నికల్ ప్రైస్ బిడ్లు బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మామూలుగా అయితే టెండర్ అవార్డ్ అయిన తర్వాత టెక్నికల్ ప్రైస్ బిడ్ల డీటెయిల్స్తో పాటు L1గా నిలిచిన సంస్థ ఏది, మిగతా సంస్థల్లో L2, L3 సహా అన్ని వివరాలను చెప్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎప్పుడూ టెండర్ల వివరాలను సీక్రెట్గా పెట్టలేదు. కానీ రేవంత్ సర్కార్ కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ స్కీమ్ టెండర్లకు సంబంధించిన వివరాలు ఎవ్వి కూడా ఇప్పటి వరకు బయటపెట్టలే. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏదో జరిగింది అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి 200 కోట్ల విరాళం అందజేసిన మెగా ఆ యూనివర్సిటీ బిల్డింగ్లను కట్టబోతుండు. దానికి సంబంధించిన భూమి పూజను కూడా చేసిర్రు. రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 కోట్లతోని చేపట్టబోయే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పనుల్లోనూ ప్రధాన ప్యాకేజీలను మెగా, రాఘవ కన్స్ట్రక్షన్లకు ఇచ్చేలాగా ప్రభుత్వ పెద్దలతో ఒప్పందాలు జరిగినాయని ఓపెన్గానే మాట్లాడుకుంటారు. సెక్రటేరియట్లనే కాదు, గాంధీ భవన్లో కూడా ఈ డిస్కషన్ బాహటంగానే జరుగుతుంది. ఇదే కాదు, రాష్ట్రంలో ఏ పెద్ద ప్రాజెక్టులు చేపట్టినా కూడా వాటిలో పెద్ద సగం పనులు అంటే సింహభాగం పనులు మెగా కన్నా లేదంటే రాఘవకే కట్టబెట్టడం ఖాయం అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అందుకే గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే మెగా ఇంజనీరింగ్ సంస్థ ఇష్టమైన కంపెనీగా మారిందని వాళ్ళ హస్తం పార్టీ నేతలే చెప్పుకుంటారు. అందుకే కేశవపురం లాంటి ఉనికిల లేని ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసినామని సీఎంఓ నుంచి హడావిడి చేయించారు. మెగా సంస్థ టెండర్లు రద్దు చేయాలని అనుకుంటే సుంకిశాల ఘటన జరిగిన తర్వాత ఏ ప్రాజెక్టు టెండర్లు కట్టబెట్టకుండా బ్లాక్ లిస్ట్ చేసేటోళ్ళు కదా, మరి ఎందుకు చేయలేదు అని కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి.